హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటో పల్లీల పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని ఇలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీ టేస్ట్కు సరిపోయే అన్ని గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటా అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మిక్చర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 3 రెడ్ చిల్లీ ఇలా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపునంతా ఇలా టమాటా చట్నీలోకి యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఉండే టమాటో పల్లీల పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.